కాష్ఫిట్ పిటిషన్ దానిపై సుప్రీంకోర్టు కూడా తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఒకరు 17A వర్తించదని చెప్పి ఒకరు వర్తిస్తుందని చెప్పేసి ఒకరు కూడా తీర్పు ఇచ్చారు. దాన్ని తెలుగుదేశం పార్టీ ఈ సంక్రాంతి పండుగన ఖచ్చితంగా వారి వైపు ఒక తీర్పు వస్తుందని చెప్పేసి భావించారు. కానీ ఈ విస్తృత ధర్మాసనం కూడా ఈ యొక్క ఫైల్ కూడా మూవ్ కూడా చేసినటువంటి నేపథ్యంలో టీడీపీ పార్టీ నుంచి ఒకసారి సురేంద్రనాయుడు గారు మీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా అందరూ ఆశలు వ్యక్తం చేశారు, ఖచ్చితంగా తీర్పు అనుకూలంగా వస్తుంది అని చెప్పేసి. కానీ కొంత ప్రొలాంగ్ ఉన్నటువంటి పరిస్థితి అనుకుంది, ఏం చెప్తారు? ఇప్పుడు మేము అయితే ఈ 17A మాకు అనుకూలంగా వస్తుందా వ్యతిరేకంగా వస్తుందా అనే మైండే సెట్టే లేదు మాకు. ఎందుకంటున్నానంటే ఈరోజు దొంగ 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 అని చెప్పి మా మీద ముద్రేసి 53 రోజులు జైలు శిక్ష అనుభవించాడు ఒక మహానేత. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా దేశం మెచ్చిన నాయకుడిని 53 రోజులు లోపల పెడేశారు. ఆయన శిక్ష అనుభవించేశాడు. కొత్తగా ఇప్పుడు 17A వర్తిస్తుంది అని చెప్తే ఆయనకు ఒరిగేదేమీ లేదు. వర్తించదు అని చెప్తేనూ మిగిలేదేమీ ఉండదు. వర్తించదు అని చెప్తే ఏమన్నా మళ్ళా జైల్లో పెడతారా? లేదు, వర్తిస్తుంది అంటే 53 రోజులు లోపల ఉండి అనుభవించినటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా తిరిగి రావు కదా. కాబట్టి మేము దాని మీద వ్యతిరేకంగా వచ్చినా అనుకూలంగా వచ్చినా మేమైతే దాన్ని డోంట్ కేర్. ఎందుకంటున్నా అంటే వ్యతిరేకంగా కానీ వస్తే 2 అందులకు మేలు మాకు, అనుకూలంగా వస్తే ఒకే ఒక అందుకు మేలు. అనుకూలంగా వస్తే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వచ్చింది అనేది ఒక్కటి మాత్రం చెప్పుకోవచ్చు అంతే. వ్యతిరేకంగా కానీ వచ్చింది అనుకోండి, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ బ్యాచ్ టోటల్ మంత్రివర్గంతో పాటు ఆలీబాబా అరడజన్ దొంగలు ఉన్నారే, వీళ్ళందరూ కూడా రేపు అధికారం కోల్పోయేది పక్కా. రేపు అధికారం కోల్పోయిన తర్వాత 17A గని ఎవరికి వర్తించదు అని గని తీర్పు ఇస్తే వీళ్ళు యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించక తప్పదు. యావజ్జీవం అంటే ఈ జీవితానికే కాదు, జన్మ జన్మల, నేను మళ్ళీ చెప్తున్నాను సార్, జన్మ జన్మల ఆలీబాబా అరడజన్ దొంగలు ఇన్క్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో పాటు జన్మ జన్మల యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించక తప్పదు. అన్ని దొంగ పనులు చేశారు వీళ్ళు పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి గనులు గాని మైనింగ్ గాని అదేవిధంగా అన్ని దోసేశారు. వీళ్ళు దోసేసిన దానివల్ల వీళ్ళకి ఎంత చిట్టి వేసినా కూడా తక్కువే అవుతుంది. దాంతో పాటు ఈ రోజు 53 రోజులు వీళ్ళ జోబి సంస్థ అయినటువంటి సిఐడిని ఉపయోగించి 53 రోజులు లోపల పెట్టి కనీసం ₹1 అవినీతి జరిగింది అనే ఛార్జ్ షీట్ వేయగలిగారా? ఛార్జ్ షీటే వేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి సిఐడి ఆఫీసర్లు చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి ఆరోపణ చేసి లోపల పెట్టేశారు. ఏం ఉపయోగం? ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. ప్రజలందరూ కూడా తండోపతండాలుగా ఒకటి సార్, మనం ఒకటి ఆలోచించాలా, ఎవరినైనా కూడా ఒక వ్యక్తిని అవినీతి ఆరోపణలోనో లేదా ఏదో ఒక విధంగా అరెస్ట్ చేస్తే దాంట్లో చర్చ జరుగుతుంది. ఇతను ఎందుకు అరెస్ట్ చేశాడు, ఇతను ఎంత తినేశాడు, ఎక్కడ దోపిడీ చేశాడు అని చర్చ జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజు నుండి మీరు చూడండి, చర్చ దేని మీద జరిగింది? చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి మీద జరిగింది, ఆయన చేసినటువంటి సంక్షేమం మీద జరిగింది, ఆయన కల్పించినటువంటి ఉద్యోగాల మీద జరిగింది. నాయకుడు ఎవరైనా ఒక నాయకుడు ముందుండి ఒక సభను లీడ్ చేస్తే అది ఒక నాయకుడు సభను లీడ్ చేసినారు అంటారు. కానీ నాయకుడు లేకుండా స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి ఫలాల ద్వారా అభివృద్ధి చెంది ఈ ప్రపంచ దేశాల్లో ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి 5 అంకెల జీతాలు తీస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వాలంటరీగా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి వెన్నుదండిగా మేము ఉంటాం, ఆయన తరపున మేము నిలబడతాం, ఆయన కోసం మేము పనిచేస్తాం అని చెప్పి మూకుమ్మడిగా వచ్చారు. చూసారా? అది అభివృద్ధి అంటే, అది కావాలా? చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి అవకాశాలు కలిగినాయి నా వల్ల అని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా ఊహించుండేమో. కానీ ఎవరైనా కూడా
బతికుండగానే ఇంత ఘనకీర్తి కండ్లారా చూడడం చంద్రబాబు నాయుడికే సాధ్యమైంది. ఎవరికైనా చనిపోయిన తర్వాత ఆయన గొప్పోడు, ఆయన అది, ఆయన ఇది అనే చర్చ జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు లైవ్ లో ఉండంగానే ఆయన మీద చర్చ జరిగిందంటే దీనికన్నా నిదర్శనం ఏం అవసరం లేదు మాకు. ఈ రోజు మనకు వర్తించినా వర్తించకపోయినా చట్టం పని తన పని తాను చేసుకొని పోతుందన్నారు. అదే విధంగా చేసుకొని పోమని చెప్పండి, పర్వాలేదు, ఇబ్బంది ఏమీ లేదు. దాంతో పాటు వీళ్ళు చేసిన కేసులు సార్, ఈ రోజు అమరావతి గ్రాఫిక్స్ అన్నారు. ఆ రోజు అమరావతి గ్రాఫిక్స్ అన్నోళ్ళు, అమరావతి గ్రాఫిక్స్ ఉంటే ఇన్నర్ రింగ్ రోడ్ ఎక్కడి నుండి వస్తుంది? ఇన్నర్ అమరావతి లేదంటే దానికి ఇన్నర్ రింగ్ రోడ్ ఒకటంట. ఆ వస్తువులే లేనప్పుడు ఆ వస్తువులు అవినీతి ఎలా జరుగుతుంది? ఇన్నర్ రింగ్ రోడ్డు లేదు, దాని మీద పెట్టారు ఇన్నర్ రింగ్ రోడ్ లో అవినీతి జరిగిందని. ఇసుక ఉచితంగా ఇస్తే ప్రజలకు, ఇసుక ఉచితంగా ఇస్తే ఉచిత ఇసుకలో అవినీతి జరిగిందంట. మాదిరి మేమేమన్నా లిక్కర్ లో నాసి రకం లిక్కర్ కు స్టిక్కర్ వేసేసి దాని మీద కోట్లు దుబ్బేస్తున్నామా? మేమేమన్నా అవినీతి జరిగేదానికి? అదే విధంగా ఈరోజు ఒక్కొక్క ఎమ్మెల్యే మినిమం 100 కోట్లు మైనింగ్ అన్ని కూడా టోటల్ పంచభూతాలను మింగేశారు సార్. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం 4 సంవత్సరాల 9 నెలల కాలంలో పంచభూతాలని మింగేసింది. కాబట్టి మాకు 17A వచ్చినా 70A అనుకూలంగా వచ్చినా వ్యతిరేకంగా వచ్చినా మాకైతే ఇబ్బంది ఏం లేదు. కానీ వ్యతిరేకంగా 17A వ్యతిరేకంగా వస్తే మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి అతనికి, అదే విధంగా ఆయన కేబినెట్ లో ఉన్నటువంటి అందరూ కూడా జన్మల యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించక తప్పదు. టీడీపీ మొదటి నుంచి ఆరోపిస్తుంది, కావాలని చెప్పి రాష్ట్రంలో గందరగోళం సృష్టించేందుకు వైసీపీ ప్రభుత్వం ఉంది, కక్షపూరితంగా కేసులు నమోదు చేస్తున్నారు, జైలుకు పంపించే విషయంలో వైసీపీ మొదటి స్థానంలో ఉందని చెప్పేసి ఆరోపిస్తారు. ఏం చెప్తారు? ఇప్పుడు వైసీపీ ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసిన సందర్భాలు లేవు. అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డి గారు స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి అసెంబ్లీలో చదివినాడు. ఏదో ఇన్ని అవినీతులు జరిగినా, ఈ విధంగా జరిగినా, ఈ విధంగా దోచుకున్నారు, ఈ విధంగా ఇతర దేశాలకు పంపించినారు, దేశాలకు తెప్పించుకున్నారు, ఈ విధమైనటువంటి అభిప్రాయం ఉందని అసెంబ్లీలో చెప్పిన తర్వాత వాళ్ళు ఈడీ వాళ్ళు నోటీసులు ఇచ్చిపోయినారు. 2018లోనే నోటీస్ ఇచ్చినారు. వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టకుండా వాళ్ళు పక్కన పెట్టేసినారు. సిఐడి వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి దాన్ని అనగబెట్టి పెట్టేసి ఆ బయట కనపడకుండా చేసినారు. చేసిన తర్వాత అసెంబ్లీలో చెప్పిన తర్వాత ఈ కేసు నమోదైంది. కానీ ఉద్దేశపూర్వకంగా కట్టడానికి అవకాశం